నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సాంబార్ చేసుకుందాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి. ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కందిపప్పును బాగా కడిగి పెట్టుకున్నాం. ఒక గ్లాస్ కందిపప్పుకు 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాం. కుక్కర్కు మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద కుక్కర్ను పెట్టుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకుందాం. ఐదు విజిల్ల తర్వాత కుక్కర్కు మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు బాగా ఉడికిందండి. పప్పు గుత్తి తీసుకొని పప్పు బాగా ఎనుపుకున్నాం. సాంబార్కు 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒక అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను చింతపండును రసం తీసుకొని పప్పులు వేసుకుందాం. మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని తీసుకొని మళ్ళీ వేసుకుందాం పప్పులో. బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకునే క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. కట్ చేసుకునే బీన్స్లు వేసుకున్నాం. కట్ చేసుకునే మునక్కాయలు వేసుకుందాం. ఒక కప్పు కట్ చేసుకునే ముల్లంగి వేసుకున్నాం. కట్ చేసుకునే మట్టికాయలు వేసుకుందాం. కట్ చేసుకునే పొటాటో ముక్కలు వేసుకుందాం. పొడవుగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. కట్ చేసిన టమోటాలు వేసుకున్నాం. ఒకసారి అంతా బాగా కలుపుదాం. కలిపి 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఎనుపుకునే కందిపప్పును ఈ కూరగాయల ముక్కలలో వేసుకుందాం. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోలేదండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాంబార్ను ఉడికించుకున్నాం. సాంబారు ఉడికేటప్పుడు 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి అంతా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం సాంబార్ను. ఐదు నిమిషాల తర్వాత సాంబార్ బాగా ఉడికిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని సాంబార్ని కిందికి దింపుకున్నాం. సాంబార్కు తాలింపు పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. 10 ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు ఫ్రై అయినాక తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకున్నాం. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. మూడు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు బాగా ఫ్రై అయిందండి. తాలింపును సాంబార్లో వేసుకున్నాం.
వేసుకొని సాంబార్ అంతా బాగా ఒకసారి కలుపుదాం. మన సాంబార్ రెడీ అయిపోయిందండి. ఈ సాంబారు తెల్లన్నంలోకి, రాగి ముద్దలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.